బట్టి. 'జానీ' అనే సినిమా ఆయన చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. బట్ ఆ టైంకి ఏదో వర్కౌట్ కాలేదు. ఈ సినిమా చూస్తుంటే మాకు ఆ 'జానీ గన్' ఇన్ని వాడినప్పుడు ఈ సినిమా పేరు 'ఓజీ' కాదు 'జానీ' అన్న రేంజ్‌లో మొత్తం సెలబ్రేట్ చేశారు 'జానీ' థీమ్‌ని. సో ఈ ఐడియా ఎవరిది? పవన్ కళ్యాణ్ గారిదా? మీదా? దానికి తమన్ గారు ఎలా ఆ స్కోర్‌తో లేపడం ఎలా? అంటే ఇది యాక్చువల్‌గా ఇద్దరిది చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒకటి జానీ అనేది బేసికల్గా ఎమోషన్ అనమాట పర్సనల్గా. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ సినిమా వర్కౌట్ అవ్వకపోయిన పక్కన పెడితే కళ్యాణ్ డైరెక్ట్ చేశారు సినిమాని. నేను ఒక డైరెక్టర్ని. సో ఒక టెక్నీషియన్ ఏంటని అర్థమవుద్ది. సో ఆయన తీసినప్పుడు ఆ సినిమా మాకు అర్థమైంది ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు దానికి, దాని వెనకాల ఏమేమి ఉన్నాయని క్లారిటీ వచ్చేసింది. నేను ఆ డైరెక్టర్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏదో ఒకటి చేసి ఇది ఉండాలి అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో దెన్ ఐ టోల్డ్ జానీ గన్ పెడదాము అనేది నా ఇంటెన్షన్ ఉంది. దెన్ ఐ కెప్ట్ ఇట్. దానికి స్కోర్ మాత్రం ఇలా జానీ స్కోర్ లాగా వెళ్దాము అని అనుకున్నాము. దాన్ని అన్న ఇంకా ఒకసారి సడన్గా వీడియో కాల్ చేసి నీకు సర్ప్రైజ్ అని చెప్తే ఏంటని చూస్తే రమణ్ గోల్ గారు వచ్చారు. మేము రమణ్ గోల్ గారు తీసుకొచ్చేసి పాపం అంతా బ్యాండ్ కట్టించేసి ఆయనకి అలా ఇద్దరు రెడీ అయ్యి కూర్చున్నారు. నీకు సర్ప్రైజ్ ఉంది రా అన్నాడు. సో జానీ అనేది సాంగ్గా చేద్దామని నేను అనుకున్నాము. లెట్స్ గో జానీ. దాన్ని అన్న కొంచెం ఎక్స్టెండ్ చేసేసి లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ అని అది మాకు ఇంకా వి హ్యాడ్ దట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ ఉంటే బాండ్ ఫ్యాన్స్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చూసిన తర్వాత. ఎక్స్టెండ్ ఉంటే బాండ్ అన్నాడు. బట్ నేను ఓకేలేనా మనకు ఇంకా కావాలనిపించాలి కానీ ఇంకా ఎంత ఉందా అనిపించకూడదని అది కూడా ఎమోషన్ చాలా